విద్యార్థుల దయాదాక్షిణ్యంతో అధికారంలోకి వచ్చిన ఒక ఓటుకు నోటుకు దొంగ అయిన రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు. మరి అటువంటి ఓటుకు నోటు దొంగని ఈరోజు సీఎం చేసినప్పటికీ మరి ఆయన ఏం చేయాలి? విద్యార్థుల పరంగా ఏమైనా డెసిషన్ తీసుకోవాలి, వారికి నేనున్నానని వారికి ధైర్యం చెప్పాలి, ఆ భరోసా ఏదో ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఏదో రిలీజ్ చేయాలి, వారి డిమాండ్లకు ఈయన దిగి రావాలి. కానీ తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుని పూర్తి స్థాయిలో తెలంగాణలో అన్ని ఫ్లెక్సీలు వేయించి, బ్యానర్లు వేయించి, కటౌట్లు వేయించి, 120 షాట్లు బాంబులు పెట్టించి జై హో నారా చంద్రబాబు అనుకుంటా పాటలు పాడిచి ఇవాళ పోయి కాలు మొక్కడానికి రెడీగా ఉన్నాడు. నేడు గురు శిష్యుల భేటీ, ప్రజాభవన్లో భారీ ఏర్పాట్లు, ఏపీ నుంచి 3 మంత్రులు, సిఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి, తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం, సిఎస్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటూ తెలంగాణ వాదాలు. ద్రోహిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నిట్టెట్ట పాతుతా ఉన్నాడు ఈ ఓటుకు నోటు దొంగ అయిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.